రీసెంట్ టైమ్స్‌లో థాంక్స్ టు సోషల్ మీడియా, థాంక్స్ టు ఇంటర్నెట్, జెరోదా, గ్రో ఇలాంటి డిస్కౌంట్ బ్రోకర్సు లేపోతే డిఫరెంట్ ఛానెల్స్, కంటెంట్ క్రియేటర్స్, యూట్యూబ్ ఇలాంటివన్నీ కూడా ఇన్వెస్టర్ యొక్క మైండ్‌ని చెడగొట్టేసాయి. ఎవరితో మేము మాట్లాడుతా ఉంటే వీళ్ళు మేము చెప్పేది వినకుండా మీకు ఆ ఛానల్ తెలుసా? ఈ యాప్ తెలుసా? ఈ స్ట్రాటజీ తెలుసా? ఇవన్నీ మాతో మాట్లాడుతా ఉంటారు. ఏదైనా ఉందనుకోండి, మేము మా ఓన్‌గా మేము ట్రేడింగ్ చేసుకుంటామండి. మాకు మీ సలహా అక్కర్లేదు, మీరు అక్కర్లేదు అని అంటారు. సరే రీసెంట్‌గా 29, 30 తారీఖున మీకు గోల్డ్, సిల్వర్‌లో క్రాష్ అయితే మొదలైంది. గోల్డ్, సిల్వర్‌లో క్రాష్ అయితే మొదలైంది. జెరోదా సీఈఓ నితిన్ కామత్ గాని, గ్రో యాప్ టీమ్ గాని, ఇన్‌ఫ్లుయెన్సర్స్ మీరు ఇష్టపడే యూట్యూబర్స్ ఎవరైనా కూడా దీనికి సంబంధించి కామెంట్ చేశారా? ఎందుకు కామెంట్ చేయలేదు? ఇన్ని రోజులు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకే అన్నీ తెలుసు. వాళ్ళే పెద్దవాళ్ళని అన్నారు కదా! మరి ఈ పెద్ద మనుషులు ఎందుకు మీకు చెప్పలేదు? నేను ఎవరిని తప్పుపట్టట్లేదు. కానీ మీరు ఒక అనలిస్ట్‌ని, ఒక అడ్వైజర్స్‌ని తక్కువ చేసి చూడడం అనేది చాలా తప్పు. అది మీరు అర్థం చేసుకోవాలి. స్టాక్ బ్రోకర్స్ వాళ్ళు బ్రోకర్స్. మీరు ఆర్డర్స్ బై, సెల్ చేస్తే సపోర్ట్ ఇవ్వడానికి మాత్రమే వాళ్ళు ఉన్నారు. అడ్వైజర్ ఇవ్వడానికి వాళ్ళు లేరు. యూట్యూబర్స్ కంటెంట్ క్రియేట్ చేయడానికి మాత్రమే ఉన్నారు. అనాలిసిస్ ఇవ్వడానికి వాళ్ళు లేరు. అది మీరు అర్థం చేసుకోవాలి. అనాలిసిస్, అడ్వైజర్ రోల్ వేరేగా ఉంటుంది. స్టాక్ బ్రోకర్స్, కంటెంట్ క్రియేటర్స్ రోల్ వేరేగా ఉంటుంది. అంతేగాని మీరు వాళ్ళతో మమ్మల్ని కంపేర్ చేసి ఎప్పుడు కూడా తక్కువ చేసి చూడొద్దు. అది నేను చెప్తాను. రీసెంట్‌గా మన ఫాలోవర్స్‌కి, పాత ఫాలోవర్స్‌కి కొంతమందికి మేము మ్యూచువల్ ఫండ్స్‌లో గోల్డ్, సిల్వర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసే కొన్ని స్ట్రాటజీస్ చెప్తాము. ఆ స్ట్రాటజీస్ మీరు చేసుకోండి. టైమ్ టు టైమ్ మార్కెట్ ట్రెండ్స్ బట్టి మీకు ఎలాంటి స్ట్రాటజీస్ అప్లై చేస్తే బాగుంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే రీసెంట్ టైమ్స్‌లో ఒక రాంగ్ ఎగ్జంప్షన్ మార్కెట్‌లో వెళ్తా ఉంది. ఏంటి ఆ రాంగ్ ఎగ్జంప్షన్? గ్రో అండ్ జెరోదా వీళ్ళు చాలా తక్కువ కమిషన్స్‌తోని మ్యూచువల్ ఫండ్స్‌కి సర్వీసెస్ ఇస్తా ఉన్నారు. అండ్ వీళ్ళ దగ్గర మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తామని చెప్పి చాలామంది వాళ్ళ దగ్గర మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తా ఉన్నారు. సరే సూపర్. 3 నెలల్లో, 4 నెలల్లో మ్యూచువల్ ఫండ్ చేస్తూ వచ్చారు కదా! జనవరి 29, 30 రోజుల్లో భారీ స్థాయి కరెక్షన్ వచ్చింది. ఆల్మోస్ట్ సిల్వర్‌లో 50% పోయింది. మరి తక్కువ కమిషన్ వస్తుందని చెప్పేసి గ్రో యాప్‌కెళ్ళి మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. ఇప్పుడు గ్రో యాప్ మీకు ఫోన్ చేసి సిల్వర్‌లో క్రాష్ వస్తుంది, మీరు ఎగ్జిట్ అవ్వండి అని చెప్పాడా? జెరోదా వాడు మీకు ఫోన్ చేసి సిల్వర్‌లో క్రాష్ వస్తుంది, మీరు ఎగ్జిట్ అవ్వాలి అని చెప్పాడా? చెప్పలేదు కదా! మీరు ఒక చిల్లర అంటే చిల్లరే. ₹1,00,00,000కి ₹1,000 అనే ఒక చార్జెస్ మిగిల్చుకోవడానికి, ₹1,00,00,000కి ₹1,000 వినండి. ₹1,00,00,000కి ₹1,000 కమిషన్ మిగిల్చుకోవడానికి గ్రో యాప్, జెరోదాకి వెళ్లారు. ₹1,00,00,000కి 50,00,000 పోగొట్టుకున్నారు. రాను రాను ఎంత పిచ్చి వాళ్ళగా, ఎర్రి వెంగళప్పలుగా మారిపోతున్నారో మీరు అర్థం చేసుకోండి. ఇది నేను వాస్తవం చెప్తా ఉన్నాను. ఒక కస్టమర్‌తో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు మీ దగ్గర మేము ఎందుకండి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాం, మేము గ్రో యాప్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తామని చెప్పాడు. మరి ఈరోజు గ్రో యాప్‌కెళ్ళి అడుగు, మార్కెట్ పడిపోయింది మాకెందుకు చెప్పలేదని అడగండి. లేకపోతే మార్కెట్ పడిపోయింది నువ్వేం రీసెర్చ్ రిపోర్ట్ ఇచ్చావని అడగండి. ప్రజల యొక్క గ్రీడీనెస్‌కి ఈరోజు సరైన సమాధానం దొరికిందని నేనైతే అనుకుంటాను. ఇన్వెస్ట్‌మెంట్ చేసే ప్రతి దాంట్లో అడ్వైజరీ ఉండాలి. ప్రతి ఇన్వెస్ట్‌మెంట్‌లో అడ్వైజరీ ఉండాలి. నార్మల్‌గా మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటా పోతామంటే మార్కెట్ తలకిందులయ్యేటప్పుడు అప్పుడు తెలుస్తుంది మీకు అడ్వైజర్ పవర్ ఏంటో, అనలిస్ట్ పవర్ ఏంటో. నార్మల్ మార్కెట్‌లో మీకు అర్థం కాదు. నార్మల్ మార్కెట్‌లో మీరు అడ్వైజర్‌ని ఎప్పుడు కూడా చిన్న చూపే చూస్తారు. గ్రో యాప్, జెరోదా లాంటి పెద్ద వాళ్ళ గురించి మీరు మాట్లాడుకుంటారు. వాళ్ళ గురించే మీరు ఆలోచన చేస్తారు. కానీ మార్కెట్ ఏ రోజు తలకిందులు అవుతాదో, మార్కెట్‌లో ఎప్పుడైతే మీరు భారీ స్థాయిలో నష్టమవుతారో అప్పుడు మీకు తెలుస్తుంది అడ్వైజర్ అంటే ఏంటో, బ్రోకర్ అంటే ఏంటో. తర్వాత విత్ అడ్వైజరీ ఇన్వెస్ట్‌మెంట్, వితౌట్ అడ్వైజరీ ఏంటో మీకు అప్పుడు తెలుస్తుంది.